హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. చాలా లేట్ అయితే అయిపోయింది. వీడియో వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 days అయింది. నేను లాస్ట్ షార్ట్ వీడియో పెట్టేసి నార్మల్ వీడియోస్ అంటేనే నార్మల్ ఆర్ట్ అంటేనే మనకు చాలా లేట్ అయిపోయింది. దాంతో ఇది హైపర్ రియలిస్టిక్ ఆర్ట్. నాకు ఉండే టైం ఏమో కొంచెమే. ఆ కొంచెం టైంలో నేను వేస్తుంటే 1% 2% కంప్లీట్ అవుతుంది డైలీ. ఆ 1% 2% వీడియో కంటెంట్కి అయితే సరిపోదు. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి ఆగి మొత్తం పెట్టేస్తున్నాను. ఇది లాస్ట్ వీడియో హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్లో మనది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టింది నేను ఇన్స్టాగ్రామ్లో. మధ్యలో మిస్ అవ్వకుండా స్టోరీస్ అలా పెడతా ఉన్నాను. ఉన్న తక్కువ టైంలో మనకి ఏంటంటే అవన్నీ గుర్తుండట్లేదు. ఆర్ట్ వేయాలనేది ఒకటి గుర్తుంటుంది, కానీ ఇలా రీల్ తీద్దాం లేకపోతే ఇలా స్టోరీ పెడదాం అనేది ఏవి గుర్తుండట్లేదు. బట్ గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తానంటే వెంటనే ఏదో ఒక చిన్న ఐడియాతో స్టోరీ కూడా పెడుతున్నాను, ఒక్కోసారి పోస్టులు పెడుతున్నాను. సో అదంతా వదిలేస్తే మన హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాటితో ఎలా వచ్చిందనేది కామెంట్స్లో చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెట్టి దాంట్లోనే చెప్పండి, లేకపోతే వీడియో లాస్ట్ వరకు చూసి దీంట్లో అయినా పెట్టండి. సో మనం మాట్లాడుకుందాం హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్లో నేను వాడిన టెక్నిక్స్ అండ్ అలాగే నేను నేర్చుకున్న ఏంటనేది మాట్లాడుకుందాం. వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ 2 parts ఎవరైనా మిస్ అయి ఉంటే అవి చూడండి. అవి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమైద్ది ఈ వీడియో అయితే ఎంతవరకు వచ్చిందనేది. సో మనం దీంట్లో ఉన్నదాని గురించి మాట్లాడుకుంటే ఐస్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. కిందకు వచ్చేస్తే మనకు మైనస్ ఏదైతే ఉంటుందో, మెయిన్ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏదైతే ఉంటుందో ఆ ఏరియాకి అయితే వచ్చాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఎక్కడ మనం ఫోకస్ ఎక్కువ పెట్టాలనేది, అదే ప్లేసు. సో ఇక్కడ ఏంటంటే స్కిన్ టెక్స్చర్ అనేది బాగా ఎక్స్పోజ్ అయ్యింది నేను తీసుకున్న రిఫరెన్స్ ఇమేజ్లో. సో దాన్ని మనం కరెక్ట్గా ఎక్స్పోజ్ చేయగలగాలి. మనం కూడా ఆర్ట్లో అనేది ఎక్స్పోజ్ చేయగలగాలి. ఆ హైలైట్స్ కానీ ఆ టెక్స్చర్ కానీ యాడ్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది. అండ్ అలాగే దాని మీద మళ్ళీ వాటర్ డ్రాప్స్ ఆల్రెడీ రిఫరెన్స్ ఇమేజ్లో ఉంటాయి. వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా వేయాలి. అదేంటంటే లాస్ట్ లేయర్ కింద వేసుకోవాలి. మనకి నార్మల్గా 4 layers లాగా వేస్తున్నాం అని చెప్పాను. దాంతో ఇలా వాటర్ డ్రాప్లెట్స్ కానీ ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే అది 5th layer లాగా వచ్చింది. ఎందుకంటే మనకి ఆ టెక్స్చర్ కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. లేదు నేను వాటర్ డ్రాప్లెట్స్ అవుట్లైన్ గీసుకుంటాం కదా, అలాగే గీసేస్తాను, ఆ అవుట్లైన్ బేస్ చేసుకొని గీసుకుంటా అంటే కొంచెం మనకి కష్టమైద్ది. ఎందుకంటే ఆ టెక్స్చర్ అనేది స్కిన్ టెక్స్చర్ అనే కాదు, ఏ టెక్స్చర్ అయినా కూడా కంటిన్యూటీ ఉండాలి మనకి. ఆ కంటిన్యూటీ లేదంటే అది మిస్ఫైర్ అయ్యిద్ది. సో అందుకని చెప్పేసి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ముందు మన స్కిన్ టెక్స్చర్ కానీ ఆ డీటెయిలింగ్స్ కానీ ఏమన్నా ఉంటే అవి ఇచ్చేసుకొని నెక్స్ట్ మనం దానిపైన యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్. లైక్ దీంట్లో వాటర్ డ్రాప్లెట్స్ మనం తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్ని బట్టి మారుతూ ఉంటాయి. సో అవి నేను చెప్పే సజెషన్ అయితే అది. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఏమైనా మంచి కంటెంట్ చెప్దామంటేనేమో వీడియో తీసేటప్పుడు కానీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కానీ గుర్తురాదు. వీడియో అయిపోయి అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం స్కిన్ టెక్స్చర్ ఏదైతే పోర్స్ అయితే ఉన్నాయో స్కిన్లో అవి కూడా మనం డీటెయిలింగ్స్ అయితే యాడ్ చేయాలి. అవే హైలైట్ అవుతాయి ఇక్కడ. అవి కనుక ఇప్పుడు పైన ఐస్ వరకు ఎంత బాగా డీటెయిలింగ్ ఇచ్చి కింద సరిగ్గా ఇవ్వలేదంటే ఆ పైన ఇచ్చిన దానికి కూడా వాల్యూ లేకుండా పోయిద్ది. నాకెందుకో అంటే వీడియోలో చూసుకునేదానికి నేను డైరెక్ట్గా చూసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. బాగుందా బాగాలేదా? నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ అలాగే యాంగిల్ కూడా సెట్ అవ్వలేదు అనుకుంటా. నెక్స్ట్ వీడియోకి నేను యాంగిల్ మార్చాలి మళ్ళీ. సో ఇక్కడ ఫస్ట్ టైం మనం హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్ వేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా అనేది.
ఎందుకంటే ఫస్ట్ టైం హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్లే నాకు బీభత్సంగా రావాలి, 100/100 వచ్చేసేయాలి అనేలాగైతే కుదరదు. ఏమో కొంతమందికి కుదరచ్చు, మనం చెప్పలేము, అలవాటు ఉంటే. మనకి బిగినర్స్ ఎవరైతే ఉంటామో వాళ్ళకి కొంచెం కష్టం అయ్యిద్ది, చాలా టైం అయితే పట్టిద్ది. దానికి తోడు ఇది నాకు దగ్గర 2 వీక్స్ అలా టైం పట్టింది, డైలీ 1 అవర్ 2 అవర్ వర్క్ చేస్తుంటే కూడా. అలాంటిది కంటిన్యూస్గా కూర్చుంటే దగ్గర 24 to 48 అవర్స్ ఈజీగా పట్టిద్ది కంటిన్యూగా చేస్తుంటే. బట్ కంటిన్యూగా చేయలేము ఇది, అందుకని. సో ఎక్కడైతే మనకి హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్ వేస్తున్నామో అక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది మన ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా అనేది తప్పితే ఆ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మన సెకండరీ థింగ్. అది మన ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా, డీటెయిలింగ్స్ యాడ్ చేయడంలోనూ ఆ టెక్స్చర్ యాడ్ చేయడంలోనూ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అవుట్పుట్ అనేది ఎలాగైనా రావచ్చు, బట్ మన ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి మనం. మెయిన్లీ హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్లో అదే చేసుకోవాలి. మనకి ఫస్ట్ టైమే కరెక్ట్గా రాదు. ఇప్పుడు నార్మల్ హైపర్ రియలిస్టిక్ షేడింగ్ అనే కాదు, నార్మల్ది కూడా, నార్మల్ ఆర్టిస్టిక్ పోర్ట్రేట్స్ వేయడంలో కూడా మనకి ఫస్ట్లోనే కరెక్ట్గా రాదు ఏది కూడా. మనం దాన్ని నేర్చుకోవాలి, మనం దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు బాగా వచ్చిద్ది. ఇప్పుడు ఇంతవరకు రావడానికి కూడా మనం ఎన్నో ఆర్ట్స్ వేస్తే కానీ ఇక్కడ వరకు రాలా. అలాగే ఇది సెకండ్ స్టెప్ లాగా మనకి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వచ్చిద్ది. సో అంతే తప్పితే ఫస్ట్ టైం వేసిందే బాగా రావాలనుకోకూడదు, అలానే వచ్చిన దానికి పాటు చేసుకోవాలండి. బాగా రాలేదని ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు, నేర్చుకోవాలి మనం అంతే. సో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి వీడియో. అండ్ అలాగే హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్ ఫస్ట్ టైం వేశాను, చాలా టైం అయితే పట్టింది, బట్ వర్తీ అని అనుకుంటున్నాను నేను, ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్షన్తో ఇంకా టైం తీసుకున్నా పర్లేదు, కరెక్ట్గా వేద్దాం. కరెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నా ఇప్పుడు కూడా. ఇంకా పర్ఫెక్షన్ అయితే రావాల్సిందే కంపల్సరీ, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకోవట్లేదు. బట్ నా ఎఫర్ట్స్ అయితే నేను పెట్టగలిగినన్ని. ఎందుకంటే కంగారు లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా వేశాను. సో అదే మనం పెట్టాల్సిన బిగ్ ఎఫర్ట్. సో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.